Finally guys, Kedarkanta summit. Please subscribe to Anand Stories. Cheers. Like, share, subscribe. Thank you. Thank you so much. 3 की स्टार्ट అయిపోయినాం ట్రెక్ కి. గుడ్ మార్నింగ్ గైస్, ఇట్స్ 3 ట్రెక్ కి స్టార్ట్ అయిపోయినాం. సబ్మిట్ అంటే ఎండ్ పాయింట్ కి స్టార్ట్ అయిపోయినాం. మనం ట్రెక్ లీడర్ మన ముందు నడుస్తాడు, ఆయన కూడా హెడ్ ల్యాంప్ పెట్టుకుంటాడు. మనకు అందరికీ హెడ్ ల్యాంప్స్ కంపల్సరీ, ఎందుకంటే మనం కింద ఎక్కడ కాలు పెడుతున్నామో అది చూసి పెట్టాలి. ఎందుకంటే కింద బ్లాక్ ఐస్ ఉంటుంది. బ్లాక్ ఐస్ మీద మనం కాలు పెట్టినాం అనుకో అది స్లిప్ అయిపోతుంది. బ్లాక్ ఐస్ అంటే ఏం లేదు, మనం ఇప్పుడు ఐస్ ఉంటుంది కదా, వాటర్ ఇట్లా కరిగిపోయి మళ్ళీ అది ఐస్ ఫామ్ అవుతుంది, దాన్ని బ్లాక్ ఐస్ అంటారు. దాన్ని పెడితే స్లిప్ అయిపోతుంది. అందుకోసం మనం చూసి నడవాలి. ఆ నైట్ దగ్గర 800 మీటర్స్ ఉంది. 1.5 hour అయితే పడుతుంది పోనీకి అయితే, పైకి అయితే. చలో ఇక సబ్మిట్ లా కలుద్దాం. ఫైనలీ గైస్, కేదార్కంఠ సబ్మిట్. ఇది టెంపుల్ మనకి भाई आगे विनीत भाई को देख सकते हैं. विनीत की చూడండి, फोटो ले. अरे ब्यूटीफुल मामा. అందరూ చూడండి సన్ రైజ్ కి గురించి వెయిట్ చేస్తున్నారు. సబ్మిట్ కి వచ్చేసినాం. हर हर महादेव. मामा तुम्हें तेरा ले तो మార్నింగ్ సన్ రైజ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. టైం ల్యాప్స్ అయితే పెట్టినా చూడండి. కానీ యాక్చువల్ అయితే సన్ రాలేదు బయటికి, ఎందుకంటే చాలా క్లౌడీ ఉండే మొత్తం మనకి సబ్మిట్లో, అందుకోసమని. నెక్స్ట్ లెవెల్. మన తోటతో ఒక మిరాకిల్ అయితే జరిగింది. ఏంటంటే రిటర్న్లో నేను ఒక్కనే వచ్చిన, మా టీం మెంబర్స్ ఎవరు కనిపించలేరు. చలి పెడుతున్నాను, జల్దీ వచ్చేసిన నేను కిందికి. నెక్స్ట్ లెవెల్ బై ట్రెక్ అయితే చూస్తున్నా. పిచ్చి పీక్స్ జబర్దస్త్. స్నో చూసారుగా ఎట్లా, -3 degrees 4 degrees ఉంది. గైస్ రిటర్న్ అయిపోతున్నాం, కిందికి వెళ్తున్నాం. మన బేస్ క్యాంప్ దగ్గరికి అయితే వ్యూ పాయింట్ అయితే జబర్దస్త్ వచ్చింది. నేను వచ్చిన దారినే రిటర్న్ వెళ్తున్నా కాబట్టి కొంచెం మస్తు డిఫికల్టీ ఉండే కిందికి పోయేటప్పుడు, ఎందుకంటే బ్లాక్ ఐస్ చెప్పినా కదా అది జారిపోతుంది. మనం స్పైక్స్ వేసుకున్నా కూడా మనకి జారిపోతుంది, చూసి నడవాలి మనం. నెక్స్ట్ లెవెల్ స్నో అయితే పీక్స్ ఉంది భయ్, మొత్తం స్నో 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 స్నో. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా. జబర్దస్త్ ఉంది. సరౌండింగ్ ఎవరు లేరు, నేను ఒక్కనే నడుతున్నా. ఇది బేసిక్ ట్రెక్ మనకైతే. దగ్గరికి నచ్చుతాను నేను అనుకున్నాం. బ్లాగ్ అయితే మస్తు డిఫికల్టీగా ఉంటుంది. పైన సబ్మిట్ అయినాక కూడా రిలాక్స్గా ఉండే. కిందికి దిగుతున్నాం గైస్, కిందికి పోతున్నాం. మన బేస్ క్యాంప్కి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడైతే. జబర్దస్త్ ఉండే కానీ సన్ రైజ్ కాలేదు, ఎందుకంటే క్లౌడ్స్ ఎక్కువ ఉండే, అందుకోసం సన్ రైజ్ అయితే కాలేదు.
మొత్తం స్నో. ఇక్కడ చూడండి, స్నో 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 స్నో. మొత్తం 360 వ్యూ. మనం మార్నింగ్ ఇక్కడనే ఆగినాం. లాస్ట్ డాబా బిఫోర్ సబ్మిట్. ఇది ఎంత వ్యూ. గైస్, నేను కేదార్ కంటాకి ఓనింగ్కి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలా, మనకి ఏమేమి కావాలా అంటే బట్టలు అయినా సరే, మనకి జాకెట్ అయినా సరే, ఏమేమి కావాలో అన్నీ కంప్లీట్ ఒక డీటెయిల్ బ్లాగ్ చేస్తారు. అది చూడండి కంపల్సరీ మీరు బిఫోర్ ట్రెక్ స్టార్ట్ చేసే ఉంటారు. గైస్ ఇక ఇదే బ్లాక్ ఐస్. మంచి కరిగిపోయాక ఇట్లా వాటర్ అయ్యి ఐస్ లెక్క మారుతుంది. అదే బ్లాక్ ఐస్. దీన్ని పెట్టినమంటే బుస్ 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 జారుతుంది అంతే. అది చూసుకున్నాడు వాళ్ళ. ఇంకంత బ్లాక్ ఐస్ ఉంది ఇక్కడ నుంచి. అలిగా చూడండి, మొత్తం స్లిప్పర్ ఏరియా. బేస్ క్యాంప్ వచ్చేసినాం పోయి అట్ లాస్ట్. మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయితే ఇప్పుడు 11:30కి రిటర్న్. కూర్చున్నారు. మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వచ్చినారు భయ. మన ఎక్కడ అంటే మన బస్లో కలిసినారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. చలో చియర్స్ గైస్. గిర్నే కదా పోతో. ఇగో ఇప్పుడు కూడా నేను పడిపోతుండే. చూడండి గైస్, మన టీం మెంబర్స్ అందరూ క్లాప్స్ కొడుతున్నారు. ఇగో మొత్తం స్నోఫాల్ అవుతుంది భయ. మన గ్యాంగ్ మొత్తం ఎంజాయ్ చేస్తారు. గైస్ సబ్మిట్ ఒక్కటే వీడియో పెట్టిన. సబ్మిట్ పార్ట్ 2 కూడా వస్తుంది. స్నోఫాల్ పడ్డది కూడా. లెట్స్ గో.